నిఘా 2TV న్యూస్, నిజం కోసం మా నిఘా. నిఘా 2 బులెటిన్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. జగ్గంపేట నియోజకవర్గంలో అవినీతి సెగలు. పరీక్షల వేళ విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ప్రేరణ సమావేశం. హిందూ ధర్మ రక్షణే ధ్యేయంగా అఖండ భారతావని గర్వించదగ్గ వీర పుత్రుడు ఛత్రపతి శివాజీ మహారాజు 396వ జయంతి. నంద్యాల జిల్లాలో ఆధ్యాత్మిక శోభ. నంద్యాల జిల్లా డౌన్ పట్టణంలో నేడు ఉద్రిక్తత. నంద్యాల పట్టణం ప్రజల దశాబ్దాల కళ నెరవేరుతోంది. నంద్యాల జిల్లా ఆలగడ్డ తాలూకా రుద్రవరం మండలంలో వికలాంగుల హక్కుల కోసం కీలక భేటీ. నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు వైఎస్ షర్మిల పర్యటన. భక్తి శ్రద్ధలతో పరవశించిన అహోబిల క్షేత్రం. నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం గుండంపాడు గ్రామంలో ఆధ్యాత్మిక వేడుకలు. జగ్గంపేట నియోజకవర్గంలో అవినీతి సెగలు రేగుతున్నాయి. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఆయన కుమారుడు నవీన్ కుమారులపై సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్ర సంచలన సవాల్ విసిరారు. 200 కోట్ల రూపాయల అవినీతిని నిరూపిస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు స్థానికంగా పెను దుమారం రేపుతున్నాయి. నా ఆరోపణలకు నేను కట్టుబడి ఉన్నాను, దమ్ముంటే అధికారులను పిలిపించండి అంటూ మాజీ సర్పంచ్ పాటంశెట్టి సూర్యచంద్ర గర్జించారు. బూరుగుపూడిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నేరుగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకే సవాల్ విసిరారు. మైనింగ్, రెవెన్యూ అధికారుల సమక్షంలో కొలతలు తీయండి, అవినీతిని నిరూపించలేకపోతే బహిరంగ సభలో ఎమ్మెల్యే కాళ్లు కడిగి ఆ నీళ్లను తలపై చల్లుకుంటాను అని సూర్యచంద్ర సంచలన ప్రకటన చేశారు. తన స్థాయిని ప్రశ్నిస్తున్న వారికి బదులిస్తూ ప్రజా సమస్యలపై మాట్లాడటానికి స్థాయి ఎందుకు? గతంలో చంద్రబాబు నాయుడు గారికి అవినీతి లెక్కల చిట్టా అందించింది నెహ్రూ కాదా అని నిలదీశారు. టీడీపీ నాయకులు తనపై చేస్తున్న వ్యక్తిగత ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. తన కుమారుడి చదువుపై చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ ఎమ్మెల్యే మనవడు విదేశాల్లో చదువుతుంటే లేని అభ్యంతరం తన విషయంలో ఎందుకని ప్రశ్నించారు. తాను ఎవరికో భయపడి లేదా వైసీపీ ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారన్న ఆరోపణల్లో వాస్తవం లేదని ప్రశ్నించే గొంతు లేకే తాను ముందుకు వచ్చానని స్పష్టం చేశారు. అసెంబ్లీలో సమస్యలపై మాట్లాడకుండా అనుచరులతో ప్రెస్ మీట్లు పెట్టించి తిట్టించడం మానుకోవాలని ఎమ్మెల్యే నెహ్రూకి సూర్యచంద్ర హితవు పలికారు. మరి ఈ 200 కోట్ల సవాళ్లపై జ్యోతుల వర్గం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. మర్రిపాక, రామవరం గ్రామాల మధ్యన పుష్కర బ్రాంచ్ కెనాల్, అక్కడ గట్టు మొరం ఉందే, అక్కడది ఉందా, పక్కన గుట్ట ఉంది, అక్కడ మట్టి ఉందా? ఏం తమ్ముళ్ళు, కొండ కరిగిపోయింది, గట్టు మాయమైపోయింది, ఎమ్మెల్యే మాయ. ప్రజలంతా పాపం మీరు గమ్మునుండాలా, ఉండకపోతే మీ మీద కేసులు. ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. శని సూర్యచంద్ర ఏమండి మాటలు ఇలా మాట్లాడిస్తారా నెహ్రూ గారు మీ వాళ్ళందరితోనే? ఇది మంచి పనా, ధర్మమా మీకు?
నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు నియోజకవర్గంలో అవినీతి లేకుండా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేది. అలా కంచె చేయని వేసినట్టుగా ఆ బాధ్యత తీసుకోవాల్సిన మీరు మీ అబ్బాయి అవినీతి చేశారని చెప్పేసి నేను ఆరోపణ చేశానే. మీరు మాట్లాడలేదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత ఎమ్మెల్యేని ఇరుపక్ష చెరువు దగ్గరికి వెళ్ళి లేకపోతే కాలువ గట్ల దగ్గరికి వెళ్ళి పట్టు తవ్వేస్తున్నాడు అని చెప్పి గొంతు చించుకుని అరిచేవారు కదా. పరీక్షల వేళ విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు పెద్ద వడుగూరులో కీలక అడుగుపడింది. అనంతపురం జిల్లా పెద్ద వడుగూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి మరియు ఇంటర్ విద్యార్థుల కోసం మండల స్థాయి ప్రేరణ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి మండల నేతలు చిన్న వడుగూరు దివాకర్ రెడ్డి, నాగేశ్వరరెడ్డిలతో పాటు తహసీల్దార్ ఉషారాణి, ఎంపీడీఓ బారిన్ సాహెబ్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా 10వ తరగతి పరీక్షల దగ్గర పడుతుండటంతో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని సూచించారు. సమయం ఎంతో విలువైనదని, కష్టపడి చదివితే ఫలితం దానంతటా అదే వస్తుందని అధికారులు విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమం చివరిలో విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని పంపిణీ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు రాముడు, గురుప్రసాద్తో పాటు హెచ్ఎంలు సుధాకర్ బాబు, శేషాచలం మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. మెట్టు ఎక్కుతారో అప్పుడు మీకు స్టార్ట్ అవుతుంది. మొదటి దశ దాటుకొని ముందుకు వెళ్తారు. నేను మార్కుల గురించి చెప్పను, మీ పొజిషన్ గురించి మాట్లాడను. అది మీ నిర్ణయం. మీరు ఇందాక సార్ చెప్పినారు, మీ నిర్ణయాలు మీరు నిర్ణయించుకోవచ్చు. రైతు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, రాజకీయ నాయకులను కావచ్చు, మీ ఇష్టం. అది మీ మనోభావం ఏదైతే ఉంటుందో ఆ విధంగా మీరు ముందుకు పోవచ్చు. కానీ మన మండల స్వభావం ఏమి? ఇక్కడ ప్రతి ఒక్కరూ రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. మీరంతా రైతు బిడ్డలా కాదా? కాబట్టి వాళ్ళు ఎంతో కష్టపడి మిమ్మల్ని ఈరోజు ఈ ప్రభుత్వ పాఠశాలకు పంపించి ఇక్కడ చదువుకోమని చెప్తున్నారు. కాబట్టి మన ఆలోచన విధానం కూడా ఎప్పుడూ వినూత్నంగా ఉండాలి, కొత్తగా ఆలోచన చేయాలి. మీలో ఉన్న ప్రతి విద్యార్థి ఇక్కడ ఒక గురువుని ఎంచుకోవాలి ఆదర్శంగా. మేము చదువుకున్నప్పుడు కూడా మాకు ఒకసారి ఉండే అన్వర్పాల్ సార్ అని, ఆయన మేము అభిమానించడం. మీరు కూడా ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరిలో ప్రధాన ఉపాధ్యాయులు కావచ్చు, మిగతా ఉపాధ్యాయులు కావచ్చు, ఎవరినో ఒకరు ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. అంటే మీకు ఏదైనా డౌట్ వస్తే వాళ్ళని అడగడం, వాళ్ళతో కొద్దిగా అట్లా మీరు క్లోజ్నెస్ పెంచుకోవాలా ఉపాధ్యాయులతో. మీ కష్టము మీ నష్టము ఏదైనా ఉంటే కూడా ఉపాధ్యాయులకు చెప్పుకోవాలా. మాత్రమే వద్దు, మిగతా వాళ్ళకు కూడా మనం అంతా పిలిపించి ఇక్కడ ప్రోగ్రామ్ అంతా అరేంజ్ చేస్తామని. సరే, నేను కూడా ఆలోచన చేసిన మంచిదే, అందరినీ కలిసి వచ్చి విద్యార్థులతో కూడా చెప్పాము. నేను కూడా సార్ మన ఎంఆర్ఓ గారిని మిగతా ఆఫీసర్లందరూ కూడా పిలిచండి, వాళ్ళ నేపథ్యం కూడా వివరించవచ్చు పిల్లలకి. మనమంతా కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. కాబట్టి మీరు రేపొద్దున భవిష్యత్ హిందూ ధర్మ రక్షణే ధ్యేయంగా అఖండ భారతావని గర్వించదగ్గ వీరపుత్రుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలు పామిడిలో అట్టహాసంగా జరిగాయి. భావసార క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శోభాయాత్ర కనుల పండుగగా సాగింది. పామిడి పట్టణంలో వీర శివాజీ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. స్థానిక పెద్ద పాండురంగస్వామి దేవాలయం వద్ద ప్రత్యేకంగా అలంకరించిన బంగారు రథంపై శివాజీ మహారాజ్ విగ్రహాన్ని కొలువు తీర్చి వేద మంత్రాల సాక్షిగా పూలమాలలు వేసి శోభాయాత్రను ఘనంగా ప్రారంభించారు. ఈ శోభాయాత్రలో వందలాది మంది మహిళలు, యువకులు మరియు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చేతిలో కాషాయ పతకాలు, తలపై కాషాయ టోపీలు, మెడలో కాండువాలతో భక్తులు కదం తొక్కారు. జై శివాజీ, జై భవానీ అంటూ యువత చేసిన నినాదాలతో పామిడి పురవీధులు మారిమోగిపోయాయి. ర్యాలీ అనంతరం శివాజీ విగ్రహం వద్దకు చేరుకున్న భక్తులు మహారాజ్ విగ్రహానికి అత్యంత భక్తితో క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం భారీ గజమాలతో విగ్రహాన్ని అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వక్తలు లాయర్ దత్తు జోజోడే కుమార్ మరియు టిటి రమణ మాట్లాడుతూ హిందూ ధర్మ రక్షణ కోసం, హిందూ సామ్రాజ్య స్థాపన కోసం శివాజీ మహారాజ్ తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. ఆయన ధైర్య సాహసాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుల పెద్దలు ముకుంద రవీంద్రనాథ్,
రాజశేఖర్, ఉత్తర్కర్కర్, మంజులతో పాటు బీజేపీ నాయకులు అంజీ నాయక్, కుమారస్వామి, ఆర్ఎస్ఎస్ ప్రతినిధి షీనా, దేవాలయ సేవకుడు నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. छत्रपति शिवाजी महाराज की शिवाजी महाराज की बोलो छत्रपति शिवाजी महाराज की बोलो छत्रपति शिवाजी महाराज की हर हर महादेवा हर हर महादेवा जय भवानी जय भवानी छत्रपति शिवाजी महाराज की बोलो छत्रपति शिवाजी महाराज की बोलो छत्रपति शिवाजी महाराज की నంద్యాల జిల్లాలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గ్రామ దేవతల దీవెనలు ఉన్నప్పుడే సమాజం సుభిక్షంగా ఉంటుందని, అవే దేశాభివృద్ధికి పునాది అని నంద్యాల ఎంపీ లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి పేర్కొన్నారు. ఈరోజు పగిడ్యాల మండలం పాత ముచ్చుమరి గ్రామంలో ఆధ్యాత్మిక వేడుకలు మిన్నంటాయి. బైరెడ్డి కుటుంబం ఆధ్వర్యంలో ప్రముఖ వేద పండితులు తెలకపల్లి రఘురామ శర్మ పర్యవేక్షణలో శ్రీ చౌడేశ్వరి దేవి, శ్రీ మషమ్మ, శ్రీ గంగమ్మ అమ్మవార్ల నూతన ఆలయాలు మరియు విగ్రహాల ప్రతిష్టాపన అత్యంత వైభవంగా జరిగింది. ఈ పవిత్ర కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరితో పాటు ఆమె భర్త డాక్టర్ శివచరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బైరెడ్డి భారతమ్మ, బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి దంపతులు, బైరెడ్డి అనూషారెడ్డి మరియు కర్నూలు ఎంపీ బస్తిపాడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వీరంతా అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడుతూ, మా సొంత గ్రామం ముచ్చుమరితో పాటు జిల్లా ప్రజలు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరియు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అని ఆకాంక్షించారు. గ్రామ దేవతల కరుణ కటాక్షాలు అందరిపై ఉండాలని ఆమె ప్రత్యేకంగా ప్రార్థించారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో నేడు ఉద్రిక్తత చోటు చేసుకుంది. సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ ధ్యేయంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా భారీ ఆందోళన నిర్వహించారు. దేశంలోని కార్పొరేట్ల వద్ద కేంద్రీకృతమైన సంపదను సామాన్యులకు చేరేలా పునఃపంపిణీ చేయాలని నిరసనకారులు గళమెత్తారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, లౌకికత్వాన్ని దెబ్బతీసే శక్తులపై పోరాడాలని పిలుపునిచ్చారు. లింగ వివక్షను రూపుమాపి మహిళలకు మరియు అణగారిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అందరికీ న్యాయమైన విద్య, ఉచిత వైద్యం, ప్రతి చేతికి ఉపాధి అనే నినాదంతో పట్టణ పురవీధుల్లో నిరసన వ్యక్తం చేశారు. మత ఘర్షణలు లేని శాంతియుతమైన లౌకిక భారతదేశాన్ని నిర్మించుకోవాలని, రాజ్యాంగ స్ఫూర్తిని రక్షించుకోవాలని సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించిన నిరసనకారులు ప్రభుత్వం వెంటనే స్పందించి సామాజిక ఆర్థిక సమానత్వం కోసం చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు. అందాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాంగ ఫలాలు అందాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకు రాజ్యాంగ ఫలాలు వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. నంద్యాల పట్టణ ప్రజల దశాబ్దాల కల నెరవేరుతోంది. ఇచ్చిన మాట కోసం, ప్రజల అవసరాల కోసం అహర్నిశలు శ్రమించే నాయకత్వానికి ఇది నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు ఎన్ఎండి ఫారూక్ గారి దిశానిర్దేశంలో
నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ అన్న గారి చొరవతో నందమూరి నగర్ మరియు వైఎస్ఆర్ నగర్ 38వ వార్డు టిడ్కో అపార్ట్మెంట్ వాసుల చిరకాల కోరిక నేడు సాకారమైంది. సరిగ్గా ఏడాది క్రితం ఫిబ్రవరి 21, 2025న 38వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి దేరెడ్డి శివనాగిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అన్ని మతాల పెద్దల సమావేశంలో ఫిరోజ్ అన్న ఒక మాట ఇచ్చారు. ఇక్కడ అన్ని మతాల వారికి అందుబాటులో ఉండేలా శ్మశాన వాటికను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మాట ఇవ్వడమే కాదు, దానికోసం నిరంతరం అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఆర్డీఓ మరియు ఎంఆర్ఓ గారితో మాట్లాడి మ్యాపులు సిద్ధం చేయించి మున్సిపల్ కమిషనర్ ద్వారా కౌన్సిల్ ఆమోదం పొందేలా చేసి టెండర్ ప్రక్రియను వేగవంతం చేశారు. ఫిరోజ్ అన్న పట్టుదలతో ఈరోజు ఫిబ్రవరి 18, 2026న ప్రభుత్వం అధికారులు హిటాచీ యంత్రాలతో శ్మశాన వాటిక పనులను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్ ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను గుర్తించి పరిష్కరించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారికి, తమ ప్రియతమ నాయకులు ఎన్ఎండి ఫిరోజ్ గారి అన్నగారికి మరియు నిరంతరం వెన్నంటి ఉన్న దేరెడ్డి శివనాగిరెడ్డి గారికి వార్డు ప్రజలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చేయమని చెప్పినారు. ఆ మ్యాపింగ్ కూడా ఫిరోజ్ అన్న గారు వేయించినారు, మ్యాపింగ్ చేయించినారు. తర్వాత కౌన్సిల్లో కూడా, మున్సిపల్ కౌన్సిల్లో కూడా ఈ మ్యాపింగ్ పెట్టించి కౌన్సిల్లో పాస్ చేయించినారు. ఫిరోజ్ అన్న గారి ఆధ్వర్యంలోనే ఈ శ్మశాన వాటిక ఏర్పాటు చేయడం జరిగింది. ఫిరోజ్ అన్న గారికి, ఫరూక్ సార్ గారికి ఎల్లవేళలా మా వార్డు ప్రజలందరము, వైఎస్ఆర్ నగర్, నందమూరి నగర్ ప్రజలందరము రుణపడి ఉంటాము. అలాగే అధికారులు మాకు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మున్సిపల్ అధికారులు ప్రతి ఒక్కరూ సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఫరూక్ సార్ గారి, మినిస్టర్ గారు ఫరూక్ సార్ గారి రుణము మేము మా వార్డు ప్రజలందరము జన్మలా తీర్చుకోలేమని ఈ విధంగా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వార్డు ప్రజలందరి తరపున, 38 వార్డు ప్రజలందరి తరపున ఫరూక్ సార్ గారికి, ఫిరోజ్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ తాలూకా రుద్రవరం మండలంలో వికలాంగుల హక్కుల కోసం కీలక భేటీ జరిగింది. 2016 వికలాంగుల హక్కుల చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని కోరుతూ దివ్యాంగుల సంఘం నేతలు స్థానిక ఎస్ఐని కలిశారు. దీనికి స్పందించిన ఎస్ఐ జయప్ప సంచలన ప్రకటన చేశారు. రుద్రవరం మండల పోలీస్ స్టేషన్లో దివ్యాంగుల ఆదరణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు జజ్జారి మరియాదాసు ఆధ్వర్యంలో వికలాంగుల ప్రతినిధి బృందం మండల ఎస్ఐ జయప్ప గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సమాజంలో వికలాంగులు ఎదుర్కొంటున్న సాధక బాధనలను, అవమానాలను ఎస్ఐ దృష్టికి తీసుకెళ్లారు. 2016 వికలాంగుల హక్కుల చట్టాన్ని కఠినంగా అమలు చేసి తమకు అండగా నిలవాలని వారు విన్నవించారు. వార్త విన్న వెంటనే స్పందించిన ఎస్ఐ జయప్ప వికలాంగులకు పూర్తి భరోసా కల్పించారు. ఆయన మాట్లాడుతూ వికలాంగులను ఎవరైనా ఎగతాళి చేసినా, వారి మనస్సు బాధపడేలా మాట్లాడినా సహించేది లేదని హెచ్చరించారు. చట్టం ప్రకారం వికలాంగులను నిందించడం లేదా దూషించడం నేరమని, అటువంటి వారిపై 2016 చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏదైనా సమస్య తలెత్తినప్పుడు నేరుగా తన దృష్టికి తీసుకురావాలని, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల ఆదరణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు జజ్జారి మరియాదాసు, ఆళ్లగడ్డ ఇన్ఛార్జ్ సుధాకర్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శివనాగమ్మ, సులోచన, రుద్రవరం మండల అధ్యక్షుడు కె అబ్దుల్ రెహమాన్, సెక్రటరీ కొత్తూరు సత్తార్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు వైఎస్ షర్మిల పర్యటన ఉత్సాహంగా సాగింది. సిరివెల్ల మండల కేంద్రంలోని రుద్రవరం టర్నింగ్ వద్ద జరిగిన బహిరంగ సభలో ఆమె అధికార ప్రతిపక్ష పార్టీలపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇటు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. రాష్ట్రంలోని రాజకీయ నాయకులంతా బీజేపీకి సాగిలా పడ్డారని, అందుకే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోయినా ఎవరూ ప్రశ్నించడం లేదని షర్మిల మండిపడ్డారు. అమరావతి కోసం చంద్రబాబు తెస్తున్న అప్పుల భారం రేపటి తరం పిల్లలపై పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తూ కేంద్రం నిధులు ఇస్తుంటే ఒక్క టీడీపీ, జనసేన లేదా వైసీపీ ఎంపీ అయిన పార్లమెంటులో ఎందుకు గలమెత్తడం లేదు?
రాష్ట్ర జీవనాడిని ఖూనీ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు గతంలో జగన్ ఇద్దరు రాష్ట్ర అభివృద్ధి కంటే తమ స్వార్థ రాజకీయాలకే ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ నాయకుడు కాబట్టే కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టే నాడు ఉచిత విద్యుత్ రుణమాఫీ వంటి అద్భుత పథకాలు సాధ్యమయ్యాయి అని గుర్తు చేశారు. ఉపాధి హామీ పథకం నుంచి రాష్ట్రంలోని తమ ప్రతి సమస్యపై పోరాడేది కేవలం కాంగ్రెస్ పార్టీయేనని, ప్రజలు తమకు తోడుగా నిలవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు, వైఎస్ఆర్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సిరివెల్ల పట్టణానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉపాధి పని కంటే కరువు పని. వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో అనంతపూర్లో బండ్లపల్లిలో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. వలసలు నివారించడం కోసం. వలసలంటే ఈ ప్రాంతంలో మన రాయలసీమ ప్రాంతంలో మహారాష్ట్ర, బెంగళూరు, ముంబాయి, కోస్తా ప్రాంతానికి మనం కడుపు చేత పట్టుకొని పనులు చేసుకునే పరిస్థితి ఏర్పడినది. అలాంటి పరిస్థితుల్లో మన దేవగత నేతైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ యొక్క కూలి వాళ్ళు, ఏ పేదవాళ్ళు బాధపడకూడదు, వాళ్ళకి ఖచ్చితంగా మన రాష్ట్రంలోనే ఆ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. కానీ ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం ఆ పథకాన్ని ఎత్తేసే కుట్ర చేస్తుంది. అది ముఖ్యంగా ఈ మన దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం కుట్రపడుతూ ఈ పథకాన్ని ఎత్తేసే కుట్ర చేస్తుంది. మరి ముఖ్యంగా మన మహాత్మా గాంధీ ఈ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వ్యక్తి, మనంతో మహోన్నత వ్యక్తి. అతని పేరు మార్చి నాథురామ్ గాడ్సే పేరు పెడుతుంది. మనందరం ఒప్పుకున్నామా? మళ్ళీ ఈరోజు మన పోరాటం కోసం ఎన్నికల్లో మా భవిష్యత్తు ఏంటని చెప్పి ప్రతిపక్ష పార్టీలు భయపడి కాంగ్రెస్ పార్టీలు భయపడుతున్నారు. సాయిదే మా విజయం. అక్క తోడుగా ఉంది. ఖచ్చితంగా 29లో మేము చెప్తున్నాం, ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జెండా ఎగరేస్తాం, పార్లమెంట్ లో జెండా ఎగరేస్తాం. ఈ రోజు మా మీటింగ్ అడ్డుకోవచ్చు మీరు, కానీ మా శక్తిని మీరు అడ్డుకోలేరు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మీ కుటుంబాలలో రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ. మరి ఇలాంటి పార్టీలకు మీరు ఇక మా పర్మిషన్ అడ్డుకుంటారా అని చెప్పి అడుగుతున్నా. కానీ భక్తి శ్రద్ధలతో పరవశించిన అహోబిల క్షేత్రం నేడు కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు శ్రీ గంగుల ప్రభాకర్ రెడ్డి అహోబిల లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఎగువ అహోబిలం చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు మరియు అధికారులు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామివారి సన్నిధిలో ఆయన ప్రత్యేక పూజలు మరియు అభిషేకాలు నిర్వహించారు. గర్భాలయంలోని జ్వాల నరసింహస్వామి, అహోబిల నరసింహస్వామిని వారు దర్శించుకుని మొక్కులు తెచ్చుకున్నారు. దర్శనానంతరం రంగమండపంలో పండితులు వేద మంత్రోచ్చారణలతో గంగుల ప్రభాకర్ రెడ్డికి ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని ఆ నరసింహస్వామిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రభాకర్ రెడ్డి గారి రాకతో అహోబిల క్షేత్రంలో సందడి నెలకొంది. నియోజకవర్గ అభివృద్ధి మరియు ప్రజల సంక్షేమం కోసం ఆయన నిరంతరం శ్రమిస్తారని ఈ సందర్భంగా అనుచరులు ఆశాభావం వ్యక్తం చేశారు. स्वाध्याय प्रवचना ब्राह्मणा प्रस्पतितव्यं श्रद्धया वेदम् अश्रद्धा नक्षत्रं भवति कर्म समृद्धि सर्वे लोका
నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం గున్నంపాడు గ్రామంలో ఆధ్యాత్మిక వేడుకలు మిన్నంటాయి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ 11వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కళ్యాణ మహోత్సవం భక్తుల కోలాహలం మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ప్రధాన అర్చకులు గోవర్ధన్, సంజీవ శాస్త్రి, వివేకానంద శాస్త్రి మరియు అశోక్ శాస్త్రి ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివారికి ప్రత్యేక హోమ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం లోక కళ్యాణార్థం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్ల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు మరియు మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గోవిందనామ స్మరణతో గున్నంపాడు గ్రామం మారుమ్రోగిపోయింది. భక్తి శ్రద్ధలతో జరిగిన ఈ కళ్యాణ మహోత్సవంతో గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. మంగళం మధుసూదన మంగళం పుండరీకాక్ష మంగళాయ మనోహరే ఓం జానస్య కమలాపురే జాపద్మరాగాయ యస్తాచనదే నింజే ఓం దశాంగం కులదేవం సుగంధం మనోహరం కాపీలాభో ప్రతికర్ష్యతాం ఓం మాంగళ్య దేవతాభ్యో నమః ధ్యాయం ధ్యానం. గున్నంపాడు గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వెలిసి ఉన్నారు. ఈ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలిసి ఉన్నటువంటి ఏకాదశం, అదంటే 11 సంవత్సరాలు పూర్తి అయినందున శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఏకాదశ మహోత్సవ కార్యక్రమం జరిగినది. అందుకుగాను మొదట గణపతి పూజ, పుణ్యావాచనము అనే కార్యక్రమం జరిగినది. వచ్చిన భక్తులచే సంకల్పము చెప్పబడి జరిగినది. తర్వాత స్వామివారికి పంచామృతములతో అభిషేకము, తర్వాత గంగ తీర్థముతో అభిషేకము, తర్వాత వచ్చేసి నూతన పట్టు వస్త్రములు సమర్పించుట, వస్త్రధారణ చేయుట, తర్వాత షోడశ ఉపచారములు, అష్టోత్తరములు జరిపించి పిమ్మట స్వామివారికి నైవేద్యము, ధూప దీప నైవేద్యము గావించి స్వామివారిని అర్చించి, తర్వాత వచ్చేసి స్వామివారికి హారతి ఇచ్చి ఆ స్వామివారి కృప కటాక్షము మేము పొందినాము. తర్వాత వచ్చేసి గణపతి హోమము, నవగ్రహ హోమము, లక్ష్మీ గణపతి హోమము, నారాయణ హోమము, తర్వాత లక్ష్మీ హోమము, భూసూక్త భూదేవి హోమము, నీలా హోమము, ఆయుష్య హోమము, ఇవన్నీ తత్తద్దేవత మూల మంత్ర హోమములు జరిగినాయి. తర్వాత పూర్ణాహుతి ఇవి జరిగినాయి. ఇప్పుడు వచ్చేసి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణము జరుగుతున్నది. కావున ప్రతి ఒక్కరూ కూడా ఇందులో పాల్గొని శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవత కృపా కటాక్ష వీక్షలు పొందురని మా మనవి, మా ప్రార్థన. ఓం నమో నారాయణాయ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగ్గంపేట నియోజకవర్గంలో అవినీతి సెగలు. పరీక్షల వేళ విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ప్రేరణ సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిఘా 2 న్యూస్.